నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలో భూ సమస్యలకు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కోటబొమ్మాలిలో దంతా కస్తూరిపాడు గ్రామాల రైతులకు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా రీసర్వే పూర్తి చేసి భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ రీసర్వేలో ఏర్పడిన లోపాలను సరిదిద్ది రైతులకు పూర్తి భరోసా కల్పించేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గ్రామ సభల ద్వారా అభ్యంతరాలను పరిశీలించి క్లీన్ టైటిల్స్ తో రాజముద్ర కలిగిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తామని తెలిపారు. భూ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నెలా సమీక్షిస్తున్నారని మంత్రి వెల్లడించారు. 2019లో విజ్ఞతతో ఆలోచించి చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా మళ్ళీ కొనసాగిస్తే ఈసరికి ఆంధ్ర రాష్ట్రం దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా వెళ్ళేది. ఒక చిన్న యామరపాటుతో ఒక గొడ్డల పార్టీని ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చి మళ్ళీ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ రాష్ట్రాన్ని ఇటుక మీద ఇటుక పెట్టి పేర్చి మళ్ళీ రాష్ట్రం మీద నమ్మకం కలిగించాం. ఎవడి రాష్ట్రానికి రావాలన్నా దండం మీ రాష్ట్రానికని పరిగెత్తి పారిపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ ఎవరు ఎక్కడ మాట్లాడినా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ అని చెప్పి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధానంకి తీసుకొచ్చాం. రేపు మళ్ళీ ఏమైనా ఏమర్పాటు చేసి ఈ ప్రభుత్వం కొనసాగకపోతే ఎక్కడుంటాం? ఎవరికి నష్టం? ఆంధ్ర రాష్ట్రానికి నష్టం. ఈ విషయాన్ని ప్రతి పౌరుడు, ప్రతి నాయకుడు ప్రజలకి తెలియచేయాలి, చర్చించాలి, చర్చకి పెట్టవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం కీలకమని పోలీసులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం ఎస్పీ కార్యాలయం నుంచి డే అండ్ నైట్ జంక్షన్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీను పట్టణ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ప్రారంభించారు. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రం లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం కఠిన చర్యలు చేపడుతోందన్నారు. గంజాయి, మత్తు మాత్రలు తదితర మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘు కొనసాగుతుందని తెలిపారు. మాదక ద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే ఈగల్ 1972 టోల్ ఫ్రీ నెంబర్కు తెలియజేయాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. డ్రగ్స్ కు నో చెప్పండి, జీవితానికి అవును చెప్పండి అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. మన పాయకరాపేట ఇచ్చాపురం దాకా సైకిల్ ర్యాలీ కండక్ట్ చేసి దరిదాపుల్లో 50,000 మంది మించి యువతను పాల్గొనే విధంగా చేసి చాలా భారతదేశంలోనే ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ని సైకిల్ యాత్రని కండక్ట్ చేయడం జరిగింది. ఇదంతా కూడా డ్రగ్స్కి యువతను దూరంగా పెట్టి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా, జిల్లాగా ముందు తీసుకెళ్లాలనేటువంటి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అలాగే ఎక్సైజ్ డిపార్ట్మెంటు, డిజాబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, అలాగే అదే ఇతర పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కలిసి ఒక కోఆర్డినేషన్తో మేము చేసిన కార్యక్రమానికి ప్రజల మద్దతు బాగా ఉంది. యువత కూడా మద్దతు తెలిపి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. గంజాయి నిర్మూలనకు అందరూ కలిసి కృషి చేస్తున్నాము. ఇది భారతదేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ మొత్తంగా దీన్ని నిర్మూలించాలని చెప్పేసి మాది అందరి తాలూకా తాపత్రయం, ఆశయం. దాని దగ్గర ఏర్పాట్లు కూడా అన్నీ కూడా మేము కేసులు పట్టుకోవడం కానీ, చెక్ పోస్టులు పట్టుకోవడం కానీ, ఇంటర్స్టేట్ బార్డర్లో రైడ్స్ చేసి ఇవన్నీ పెట్టడం కానీ ఇవన్నీ గట్టిగా జరుగుతుంది. అలాగే అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం కాలేజీల్లో ఎక్కడ విద్యార్థుల్లో కూడా దీని మీద ఎడ్యుకేట్ చేస్తున్నాం దీని మీద. సో మొత్తం అందరికీ ఉద్దేశం ఏంటంటే
గత కొద్ది రోజుల్లో మనం ఈ మన దేశాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ మన జిల్లాని మన యువతను కానీ ఒక దీని నుంచి ఒక విముక్తి చేసి ఒక ట్రాక్లో పెట్టాలని మన ఉద్దేశం. పేదల ఆరోగ్య రక్షణే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలిలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 48 మంది లబ్ధిదారులకు 38.71 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. కోటబొమ్మాలి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం పూర్తి భరోసాతో పనిచేస్తుందన్నారు. అర్హత ప్రాతిపదికన రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 487 దరఖాస్తులు రాగా 389 మంది లబ్ధిదారులకు 3.76 కోట్లకు పైగా ఆర్థిక సాయం అందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, మాజీ పిఏఎస్సిఎస్ అధ్యక్షుడు కింజరాపు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పథకాలు ప్రభుత్వాలు ఇస్తుంటాయి, కానీ ఆ పథకం యొక్క ఉద్దేశాన్ని అమలు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈరోజు ఒక 22 మందికి ఇచ్చాం. వీళ్ళు గ్రామాల్లోకి వెళ్ళి ఈ యాక్టివిటీ చేస్తే చాలా మందికి తెలియాలి. వాళ్ళు కూడా మేము ఈ యాక్టివిటీ చేసుకుంటాం, మాకు కూడా మోపెడ్స్ ఇప్పించండి అని చాలా మంది రావాలి. పూర్వం ఏమయ్యేదంటే ఇటువంటి పథకాలు తీసుకొని ఆ బాక్స్ పక్కన పడేయడం, ఆ మోపెడ్ వేరే దానికి వాడుకోవడం జరిగేది. నేను వాళ్ళందరికీ కోరుతున్నాను, నేను ఎప్పటికప్పుడు చెక్ చేస్తాను. తప్పనిసరిగా నేను ఏ ఉద్దేశంతో ఇచ్చాను ఆ ఉద్దేశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన. గిరిజనుల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలిలో గిరిజన మత్స్యకారులకు సబ్సిడీపై మోపెడ్ వాహనాలను పంపిణీ చేశారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో టెక్కల నియోజకవర్గానికి చెందిన 23 మంది గిరిజన మత్స్యకారులకు ఐస్ బాక్సులతో కూడిన 2 చక్రాల మోపెడ్ వాహనాలను మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. గిరిజనుల ఆదాయాన్ని పెంచడం, జీవనోపాధిని బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్రత్యేక కేంద్ర సహాయ ఉప పథకం కింద 75% సబ్సిడీతో ఈ వాహనాలను అందిస్తున్నామని, గిరిజన మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని మంత్రి ఆకాంక్షించారు. డబుల్ ఇంజన్ సర్కార్ వెసులుబాటును వినియోగించుకుని రాష్ట్రాభివృద్ధిలో మరింత వేగం పెంచుదామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గురువారం నాడు ఢిల్లీ 22 అక్బర్ రోడ్లోని తన నివాసంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ నుండి ప్రమాణ స్వీకారం చేసిన రాజ్యసభ సభ్యులను ఘనంగా సత్కరించారు. గురువారం నాడు రాజ్యసభలో రాష్ట్రానికి చెందిన కూటమి నేతలు చింతకాయల విజయ్, సానా సతీష్, భాష్యం రామకృష్ణ, లింగమణి రమేష్లు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారితో పాటు ఈ కార్యక్రమానికి హాజరైన కూటమి నేతలను రామ్మోహన్ నాయుడు ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి ఆహ్వానించారు. దుస్సాలువాతో ఘనంగా సత్కరించారు. అత్యున్నత పెద్దల సభ అయిన రాజ్యసభలో రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం గొప్ప విషయమని కితాబిచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్న మనమంతా రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టిద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, సీనియర్ నేతలు పత్తిపాటి పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ప్రధాన భూమిక పోషిస్తున్న ఈవీఎం, వీవీప్యాట్ గిడ్డంగుల వద్ద రక్షణకు ఎప్పటికప్పుడు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం భద్రతా గిడ్డంగిని గురువారం సాయంత్రం ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సందర్శించి త్రైమాసిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెల నివేదికలు పంపుతున్నామని, ప్రతి 3 నెలలకు ఒకసారి రాజకీయ పక్షాల సమక్షంలో గోదాం తనిఖీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. గిడ్డంగులకు వేసిన సీళ్లను, సీసీ కెమెరాల నిఘాను, పోలీసు భద్రతా ఏర్పాట్లను నిశితంగా పరిశీలించిన ఆయన భద్రతా రిజిస్టర్లను తనిఖీ చేసి సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. గిడ్డంగుల్లో ఈవీఎంల నిల్వ సామర్థ్యం, గాలి, వెలుతురు సక్రమంగా ఉండాలని, తేమ చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు అగ్నిమాపక పరికరాలు నిరంతరం పనిచేసేలా నిర్ధారించుకోవాలని అధికారులను సూచించారు. స్టాక్ రిజిస్టర్ వివరాలను ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లతో సరిపోల్చి పర్యవేక్షించిన కలెక్టర్ భద్రతా చర్యల్లో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు.
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హరి ఓం పాండ్యా, జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, సి సెక్షన్ సూపరింటెండెంట్ రాజేశ్వరరావులతో పాటు వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. వందే మాతరం భారత స్వాతంత్రోద్యమానికి స్ఫూర్తి జ్వాలగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం గాంధీ మందిరంలో వందే మాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయ 188వ జయంతిని ఘనంగా నిర్వహించారు. గాంధీ మందిరంలోని స్వాతంత్ర్య సమరయోధుల స్మృతివనంలో నిర్వహించిన కార్యక్రమంలో బంకిం చంద్ర చటోపాధ్యాయ విగ్రహానికి పూలమాలలు వేసి వందే మాతరం గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య పోరాటంలో వందే మాతరం గేయం ప్రజల్లో దేశభక్తిని రగిలించి బ్రిటిష్ పాలకులను ఎదుర్కొనే స్ఫూర్తిని కల్పించిందన్నారు. అనంతరం అవధాన పండితులు పైడి హరినాథరావు దేశభక్తి గేయాలు ఆలపించగా విగ్రహదాత డాక్టర్ నిక్కు అప్పన్నను గాంధీ మందిర్ కమిటీ సభ్యులు సత్కరించారు. ఒక స్ఫూర్తిని ఇచ్చి మహా వ్యక్తి అన్నమాట. ఈ వందే మాతరము ఈ గేయము భారతీయ జాతీయ గేయంగా ఉండి తర్వాత ఏమిటంటే చాలామందికి ఏమిటంటే స్వాతంత్రం అంటే ఏమిటో తెలియనటువంటి రోజులు అనమాట. అవి కొంతమందే పాటుపడుతున్నారు, కానీ ఈ పాట వలన చాలామంది ఉత్తేజపరచబడి ముందుకు వచ్చారన్నమాట. ఈ ఉద్యోగాలు విడిచిపెట్టేసి వచ్చారు, ఆస్తులు విడిచిపెట్టేసి వచ్చారు. ఆనాడు అంత చక్కగా వాళ్ళు ఈ కథా కార్యక్రమాలు నిర్వహించారంటే ఈవేళ మనం వాటి ఫలాలని అనుభవిస్తున్నాము. అందులో బంకిం చంద్ర చటర్జీ చాలా ఉత్తముడు, చాలా మంచి రచనలు చేశారు. దుర్గేశనందిని, తర్వాత ఆనందమఠం రాశారులేండి. తర్వాత మృణాలని రాశారు. వాళ్ళ తల్లిదండ్రులు ధన్యాత్ములు. శ్రీకాకుళం జిల్లాలో బ్యూటీషియన్ల మధ్య పరస్పర సహకారం, వ్యాపారాభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా సిక్కోలు బ్లెస్ ఏంజల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళంలోని స్థానిక 7 బిర్యానీ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి సుగుణారెడ్డి అధ్యక్షత వహించారు. జిల్లాలోని బ్యూటీ రంగానికి చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు ఒకే వేదికపై సమావేశమై వ్యాపార అభివృద్ధి, ఆధునిక మార్కెటింగ్ విధానాలు, కస్టమర్ సేవల మెరుగుదలపై తమ అనుభవాలు పంచుకున్నారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత బలోపేతం కావడానికి ఇలాంటి వేదికలు దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని శిక్షణా శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈరోజు శ్రీకాకుళంలో సిక్కోలు బ్యూటీషియన్స్ అందరూ కలిపి ఇక్కడ ఆ బ్లష్ ఏంజల్స్ అన్న గ్రూప్ ఒకటి ఫామ్ అవ్వడం జరిగింది. గత 2-3 ఇయర్స్గా మేము ఎవ్రీ బ్యూటీషియన్ డేకి సెలబ్రేషన్స్ అనేది చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రస్తుతానికి ఇంతకు ముందు అంటే ఎప్పుడు కూడా బ్యూటీషియన్ డే అనేసరికి వైజాగ్, హైదరాబాద్ వెళ్ళి సెలబ్రేట్ చేసుకునేవారు. కాకపోతే ఇక్కడ మన శ్రీకాకుళంలో అందరూ కూడాను చక్కగా వర్క్ చేస్తున్నారు, మంచి యూనిటీగా ఉన్నారు. సో ఇక్కడ కూడా ఎవ్రీ ఇయర్ జరపాలని సదుద్దేశంతో మేము ఒక 2 ఇయర్స్ నుంచి బ్లష్ ఏంజల్స్ ఆధ్వర్యంలో బ్యూటీషియన్స్ డే అనేది జరుపుతున్నాం. ఈ బ్యూటీషియన్ డే కాన్సెప్ట్ ఏంటి అంటే ఒకరికి తెలిసిన విషయాలు ఒకరు షేర్ చేసుకుంటూ వృత్తిపరంగా ఒక్కొక్కరు కూడా ముందుకు వెళ్ళాలి. ఆర్థికంగా ఈ విషయాల వల్ల వాళ్ళకి కూడా బిజినెస్ పరంగా హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ గ్రూప్ అనేది రన్ చేస్తున్నాం. నాతో పాటు ఆ గ్రూప్లో చాలామంది యాక్టివ్గా వర్క్ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఎవ్రీ ఇయర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రేషనలైజేషన్ పేరుతో గిరిజన ఆశ్రమ పాఠశాలలను కుదించే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. శ్రీకాకుళం ఇలిసిపురంలోని అంబేద్కర్ విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వాబ్ యోగి మాట్లాడుతూ రేషనలైజేషన్ వల్ల గిరిజన ఆశ్రమ పాఠశాలను మూతపడే ప్రమాదం ఉందని, దీంతో ఆదివాసీ విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం 15/5/2025 జారీ చేసిన మెమోను వెంటనే రద్దు చేసి గిరిజన ఆశ్రమ పాఠశాలను యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాలను ప్రభుత్వం అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాపాడుకునే విధంగా అక్కడ ఈ పాఠశాలని తరలించమని చెప్పి
శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు అన్ని కూడా ఒక ఐక్య కార్యాచరణగా ఏర్పడి ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాలలు ఏవైతే కుదించబడుతున్నటువంటి ఆశ్రమ పాఠశాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులతో, విద్యార్థులతో, అక్కడ ఉన్నటువంటి మేధావులతో ఒక కమిటీని ఫామ్ చేసి కార్యాచరణని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మాదక ద్రవ్యాల బారిన పడుతున్న యువతను అప్రమత్తం చేయటం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్టార్ వాకర్స్ క్లబ్ నాయకులు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాకుళంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో స్టార్ వర్కర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు గేదెల ఇందిరా ప్రసాద్, వర్కర్స్ ఇంటర్నేషనల్ డిప్యూటీ గవర్నర్ సాసపు జోగినాయుడు, ఏరియా వైస్ ప్రెసిడెంట్ పిజి గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య, క్రీడలు, యోగా వంటి సానుకూల కార్యకలాపాలపై దృష్టి పెట్టాలని సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సభ్యులు విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వర్కర్ క్లబ్ ప్రతినిధులు గేదెల లక్ష్మి, ఉమా తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ఆర్ట్స్ కళాశాల క్రికెట్ నెట్స్ లో శుక్రవారం ఏసీఐ ఆధ్వర్యంలో అండర్-19 క్రికెట్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా అండర్-19 మహిళల క్రికెట్ జట్టు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయగా బాలుర జట్టుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించారు. జిల్లా క్రికెట్ సంఘం ముందుగా ప్రకటించిన నిబంధనల ప్రకారం జూన్ 23 నుంచి 27 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న అర్హులైన క్రీడాకారులకు మాత్రమే ఎంపికల్లో పాల్గొనే అవకాశం కల్పించారు. ఎంపికల కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. అయితే జిల్లా క్రికెట్ సంఘం గతంలో జూన్ 28న ఎంపికలు నిర్వహిస్తామని ప్రకటించగా ఈ రోజే ఏసీఐ ఆధ్వర్యంలో ఎంపికలు జరగడంతో క్రీడాకారులు, తల్లిదండ్రుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ఎంపికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పలువురు తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. జూన్ 28న నిర్వహించే జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఐపీపీఐ సమన్వయ కమిటీ సభ్యుడు లయన్ పొన్నాడ రవికుమార్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో పల్స్ పోలియో పోస్టర్ను ఆవిష్కరించి ప్రజలకు అవగాహన కల్పించారు. శ్రీకాకుళం గాంధీ మందిర స్మృతివనంలో నిర్వహించిన కార్యక్రమంలో లయన్ పొన్నాడ రవికుమార్ మాట్లాడుతూ 5 ఏళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. 2 చుక్కలే జీవితాంతం రక్షణ అనే నినాదంతో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ తొలి రోజు పోలియో బూత్లలో, అనంతరం 2 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంతో ఉన్నా, గతంలో చుక్కలు వేసుకున్నా ఈసారి కూడా తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ పల్స్ పోలియో అనేది ఒక మహమ్మారి. ఈ మహమ్మారి నుంచి పిల్లల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి తల్లిదండ్రులని ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్ లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ఎంతో వినూత్నమైన ప్రచారం చేసి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం అవడానికి, అందరూ ఆరోగ్యవంతంగా ఉండడానికి కృషి చేస్తున్నారు. కాబట్టి పోలియో రహిత సమాజంగా చేయడం ప్రతి భారతీయుడి బాధ్యత. రేపు 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఈ పల్స్ పోలియో తాలూకా బూతులను ఏర్పాటు చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల్లో పిల్లలు ప్రతి ఒక్కరికి, మనకు తెలిసిన వాళ్ళకి కానీ ఏ ఒక్కరైనా సరే ఉంటే వాళ్ళ దగ్గరుండి మనం వేయించే బాధ్యత మనం తీసుకొని, అంటే కొన్ని ముఖ్య దీనిలో తెలీదు, స్లమ్ ఏరియాల్లో చాలామందికి తెలియదు ఇవి పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నట్టు. ప్రభుత్వం ఎంత ప్రచారం చేసినప్పటికి కూడాను మారుమూలలో కొంతమంది తెలియదు. కాబట్టి వాళ్ళు మనం దగ్గరుండి వేయించే బాధ్యత మనం తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతంగా నెరవేరుస్తారు. పూర్తిగా ఇప్పుడు వేయించుకున్నా సరే మళ్ళీ వేయించుకోవాలి. అలాగే జ్వరంతో ఉన్నా సరే వేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సొసైటీకి మీ ఇచ్చే తాలూకు మెసేజ్ ఏంటంటే పోలియో రహిత సమాజాన్ని మనం భారతదేశానికి అందించాలి అంటే ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ప్రతి ఒక్కరూ కూడా తమ కుటుంబంలో ఉన్నటువంటి 0 to 5 years పిల్లలందరినీ కూడా పోలియో చుక్కలు వేసి పోలియో మహమ్మారిని పారద్రోలాలని ఇందు మూలంగా మేము తెలియజేసుకుంటున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.